ఏయ్ మార్వ నువ్వు ఇలా దొంగచాటుగా వినే బుద్ధి మార్చుకోవా మాట చెప్పే పరిస్థితి నాదే. మీరేం మాట్లాడుకుంటున్నారు? నిజంగా నేనేం లేదు. లేదు లేదయ్యా, నా మీద మీకు అభిప్రాయం ఉంది కాబట్టి దానికి మీరంటే కోపంగానే చూస్తారు. అది సహజం. ఆయన మీరు నన్ను కొట్టినందుకు నేనే ఫీల్ అవ్వట్లేదు లేదయ్యా. మా అమ్మాయి కొట్టింది అనుకుంటారా? గతంలో నేను చేసిన తప్పులకి ఏనుక శిక్ష అనుకుంటారు. అతయ్య అతయ్య మళ్ళీ అక్క మన మాటలు వినలేదులే. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఒక విషయంలో నువ్వు హెల్ప్ చేయాలమ్మా. ఏంటది లేమని పోలీస్ కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయాలి. ఏదైనా మంచి సందర్భం చూసి నువ్వే నాన్నకి చెప్పాలమ్మా. బాబోయ్ మీరు దండం పెట్టారా నన్ను వదిలేయండి అమ్మా అయ్యో అమ్మా నేను చెప్పను